అంటే గో సంరక్షణ అనేది ఒకట గోవుని మనం పెంచాలి, దానికి కావాల్సినటువంటి ఏర్పాటుని దానికి మనకు కావాల్సినటువంటి స్థలావకాశం ఏర్పాటు మన దగ్గర ఉంటే దానికి మనం ఏదైనా చెయ్యాలి. లేదు, ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. ఇది ఒకట మనం చెయ్యాలి, చేసేటటువంటి వాళ్ళకి సహకరించాలి. మనం చేయడం అనేది ఒక విషయం, లేదా ఇంకోళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి సహకరించడం. ఆ సహకరించడం అనేది విరాళాలు ఇవ్వడం అనేది మాత్రమే కాదు, అది రకరకాలుగా ఉంటుంది. ఏ రకంగా వాళ్ళకి కావాల్సింది ఏది ఉంటుందో అది ఇవ్వడం. విరాళాలు ఇవ్వడం అనేది కూడా ఇంకా అది కూడా చేయొచ్చు, అది చేయగలిగినటువంటి విషయం మంచిదే. అది కాకుండా ఇంకేమైనా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం ఇంకేదే రకంగా ఉంటే ఏదైనా ఉంటే అది మనం చేయొచ్చు. అదేవిధంగా ఇంకొకళ్ళకి ఈ పనిని చేయడానికి ఒక ప్రేరణని కలిగించడం. ముందు మనం గోవు యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని ఇంకోళ్ళకు కూడా దాని యొక్క గొప్పతనం గురించి చెప్పి వాళ్ళు కూడా ఆ పని చేసేట్టుగా ప్రేరేపణ చేయడం. ఈ విధంగా గో సంరక్షణని అందరూ కూడా చెయ్యాలి. కాబట్టి గో సంరక్షణ చెయ్యాలి అని అంటే ఈ విధంగానే చెయ్యాలి. ఎవరైతే ఆ పని, ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలామంది చాలా చోట్ల గో సంరక్షణని మంచి మనస్సుతో నిజమైనటువంటి శ్రద్ధతో చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చాలా చోట్ల చూస్తున్నాం. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే గో సంరక్షణ అంటే ఏదో ఒక వ్యాపారం లాగా చేసేవాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే దానివల్ల మాకు లాభం ఉంటేనే మేము గో సంరక్షణ చేస్తాం, లేదంటే లేదు. అంటే ఈ పాలిచ్చేటటువంటి గోవులు ఉంటాయి, వాటిని మాత్రమే పెట్టుకొని కొంతమంది గోశాలలు ఉంటాయి. కొన్ని వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే కేవలం గో సంరక్షణ అనేది ఒక విషయం, అదే ముఖ్యంగా ఉండదు అలా. కానీ చాలా గోశాలలు ఎలా ఉన్నాయి అని అంటే మేమే చూస్తుంటాం, నేనే చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం. అక్కడ ఆ గోశాలలు ఎలా ఉంటాయి అని అంటే ఆ గోవులేమి పాలిచ్చేటటువంటి గోవులు కావు. ఎందుకంటే పాలిచ్చేటటువంటి గోవులు కొన్నే ఉంటాయి. కానీ మిగతా అన్ని గోవుల్ని కూడా అక్కడ సంరక్షణ చేస్తూ చాలా కష్టపడి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటన్నింటినీ గోశాలలో పెట్టి వాటన్నింటినీ కూడా చక్కగా సంరక్షించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా చోట్ల అలాంటి గోశాలలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. మనకి సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్ళి అథవా అక్కడికి కావలసినటువంటి వ్యవస్థని సహాయాన్ని చేయడం ద్వారా ఆ గో సంరక్షణ కార్యంలో మనం కూడా బాగా పాల్గొనవచ్చు.